కూటమి ఉన్నంత వరకు వైసీపీకి ఛాన్స్ లేదు అని ఆ పార్టీ మాజీ నాయకుడు మాజీ ఎంపీ వేణుంబాకం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి ఆయన పైకి చెప్పినా చెప్పకపోయినా వైసీపీ నాయకులు కూడా కూటమి బలంగా ఉన్నంత వరకు తమకు ఛాన్స్ తక్కువే అని అంగీకరిస్తున్నారు. అందుకే గతంలో ఉన్నంత దారుణంగా ఇప్పుడు జనసేనను కామెంట్లు చేయడం లేదు. గతంలో జనసేనను టార్గెట్ చేసుకుని కూటమి కట్టేందుకు పరోక్షంగా వైసీపీ కారణమైంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వైసీపీ కనుక ఇలా చేసుండకపోతే కూటమి కట్టేవాళ్లం కాదు అని ఆయన రాజమండ్రిలోనే చెప్పారు. సో ఏతావాత వైసీపీనే కూటమి బలాన్ని ఇచ్చిందన్నది వాస్తవం. కూటమిగా 3 పార్టీలు ఎన్నికలకు వెళ్లడంతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు కూటమి బలంగానే ఉంది. దీంతో వైసీపీకి చుక్కలు కనిపిస్తాయన్నది చర్చ. ప్రభుత్వ వ్యతిరేకతనే జగన్ దృష్టి పెట్టుకున్నారన్నది వాస్తవం. ప్రస్తుతం జరుగుతోన్న వాదన ఇది నిజమే కావచ్చు. సహజంగానే ఏ ప్రభుత్వం ఉన్నా కొంత వ్యతిరేకత ఖాయం. సంక్షేమ కార్యక్రమాలు అందని వారు, తమకు మేలు జరగలేదని భావించిన వారు కొంత వ్యతిరేకత చూపించే అవకాశం ఉంది. అంత మాత్రాన వైసీపీకి మేలు జరగదు అన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఓట్లు తగ్గినా మరో ప్రాంతంలో పుంజుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తమకు భారీ బలమున్న ప్రాంతాల కంటే తమకు బలం తక్కువగా ఉన్న జిల్లాలపైనే ఫోకస్ పెంచారు. ఇది వైసీపీకి నష్టం చేకూరుస్తుంది అని అంచనా కూడా ఉంది. తద్వారా ఒక ప్రాంతంలో ఓటు బ్యాంకు ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తగ్గినా మరో ప్రాంతంలో దానిని భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా కూటమికి కలిసే ఉంటుందన్నది చెప్పకనే చెబుతున్నారు.